హలో, ఈజ్ మిస్టర్ రామకృష్ణ? నేనెవరంటావా? గరళ కంటుణ్ణి. అర్థం కాలేదా? శంకరుణ్ణి. నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకేమిటి? ఆ శంకరుడు విషయాన్ని గొంతులో దాచుకున్నాడు. ఈ శంకరుడు విషయాన్ని వీలును బట్టి బయటకు కక్కేస్తాడు. ఏమి నువ్వు అనేది? మరేమీ లేదు. ఇద్దరు కాంతల మధ్య ఉన్న కృష్ణమూర్తి నీ దగ్గర ఉన్న లతను నాకు అప్పగించాలి. లేదనుకో మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని మీ ఇంటి ముందు మైకి పెట్టి మీ ఆవిడ వినేటట్టుగా చెప్పేస్తాను. ఆ పైన మీ ఆవిడ ఏం చేస్తుందో నేను నీకు చెప్పక్కర్లేదనుకుంటాను. శంకర్, ప్లీజ్ మా సంవత్సరాలు నిప్పులు పోయికు. నిప్పులు పోయటం, మంటలు పెట్టడం నాకు చిన్నప్పటి నుంచి సరదా అయిన విషయమే. నా సరదా మానుకోవాలంటే సాయంకాలం లోపల నాకు అప్పగించాలి. ఆలోచించుకో, లేదంటే నీ ఇంటి ముందు మైకు, ఆ పైన నిప్పులు. ప్లీజ్ శంకర్, ప్లీజ్. ఎప్పటి నుంచా ఫోన్ కాల్? అది అది నిన్నెవరో ఎందుకో బెదిరిస్తున్నారు. ఎవరది? శంకర్ అని లత పనిచేసిన ఆఫీసులో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాడు. ఆమెతో నాకున్న సంబంధం గురించి వాడికి తెలుసు. ఇప్పుడు లతను తనకు అప్పగించకపోతే ఆ నిజాన్ని శాంతితో చెప్తానని బెదిరిస్తున్నాడు. బ్లాక్ మెయిల్ చేసి బ్రతుకులతో ఆటలాడదాం అనుకుంటున్నాడా? ఇలాంటి వాళ్ళని ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. Come in. గౌరీ శంకర్, బాగున్నావా? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? పండిన నీ పాపమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. కట్నం డబ్బులు తీసుకుని పారిపోయి పెళ్లి పందిట్లో నా బిడ్డ చావుకి కారణమైన నువ్వు ఇప్పుడు నా కంటపడడం నీ దురదృష్టం రా. నేను కావాలని అలా చేయలేదు. Shut up! ఆ రోజు నా బిడ్డ బ్రతుకు నాశనం చేసింది కాక ఈ రోజు రామకృష్ణని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తావు. ఏ రహస్యం బయట పడకూడదని ఆ రామకృష్ణ గారిని ఇక్కడ పంపాడు. ఆ రహస్యం ఇప్పుడే వాడి ఇంటికి వెళ్ళి బట్ట బయలు చేస్తాను. శంకర్, ఆగు. రే శంకర్! రామకృష్ణ! 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 ఎవరు నువ్వు? ఆ రామకృష్ణ గారు ఎక్కడ? ఏమిటి అడగడం? గౌరవం మర్యాద లేకుండా. వాడి గౌరవం మర్యాదల గురించి వరి అయిపోతున్నావంటే నువ్వు వాడి ధర్మపత్ని అన్నమాట. వెరీ గుడ్. కావలసిన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారన్నమాట. చూడండి మిస్సెస్ రామకృష్ణ గారు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఏమిటి మీరు చేసిన పని? ఎవరితను? ఎందుకు ఇతను కాల్చి చంపేశారు? శాంతి, కళకళ్ళాడుతూ బతకవలసిన నా కన్న బిడ్డ జీవితంలోకి ప్రేమ పేరుతో పాములా ప్రవేశించి పెళ్లి సమయంలో కాటు వేసిన నీచుడు వీడేనమ్మా, వీడే. ఇన్నేళ్ల నా పోలీస్ జీవితంలో ఎంతో మంది నేరస్తులను పట్టుకున్నాను, శిక్షించాను. కానీ నా బిడ్డకు అన్యాయం చేసిన దోషిని దండించకుండా పోతానేమోనని ఇన్నాళ్లు బాధపడ్డాను. ఇప్పుడు నా కోరిక నెరవేరింది. నా పగ చల్లారింది. Is it police station? శాంతి, ఎందుకమ్మా బాధపడతావు? నేను వెళుతున్నది
ఒక మంచి పని చేశానన్న ఆనందంతోనూ గర్వంతోనమ్మా. నా బిడ్డ బ్రతికే కాకుండా ఎంతో మంది ఆడవాళ్ల జీవితాలు కూల్చిన ఈ నీచుని చంపడం చట్టం దృష్టిలో నేరమేమో కానీ నా దృష్టిలో న్యాయమే.